హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 1 ఇయర్ బేబీకి పట్టు బ్లౌజ్తోని ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. అయితే ఇప్పుడు మనం ఫ్రాక్ కోసం ఇలా ఈ విధంగా 1 మీటర్ దాకా పట్టు బ్లౌజ్ని తీసుకోవాలి. అలాగే దీని లోపల లైనింగ్ కోసం ఇలా ఈ విధంగా 1 మీటర్ దాకా లైనింగ్ని తీసుకోవాలి. ఇలా మనం తీసుకున్న లైనింగ్ క్లాత్ని ఒకసారి తడిపి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫస్ట్ 2 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత మరలా దీన్ని ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా మనం 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్స్ అనేవి మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ వచ్చి మనకి ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అయితే మనం క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకునేటప్పుడు కిందన ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది సమానంగా ఉండటానికి స్కేల్తో ఒక లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టేప్ని తీసుకొని కొలతలు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కొలతలు మార్క్ చేసుకోవడానికి ఫ్రాక్ యొక్క లెంత్ని చూసుకోవాలి. ఫ్రాక్ యొక్క లెంత్ వచ్చేసి 1 ఇయర్ బేబీకి 22 ఇంచెస్ అయితే సరిపోతుందండి. అంటే 22 ఇంచెస్ అంటే ఖర్చులతో కలిపి ఇక్కడ నేను 22 ఇంచెస్ చెప్తున్నాను. మామూలుగా అయితే ఫుల్ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్, 2 ఇంచెస్ యాడ్ చేసుకుని 22 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. దీనిలో బాడీ పార్ట్ కోసం 9 ఇంచెస్ తీసుకోవాలి. మిగతా 13 ఇంచెస్ వచ్చి కింద బాటమ్ పార్ట్ కోసం తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కొలతల్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ కోసం ఇలా ఈ విధంగా 9 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్ యొక్క లెంత్ని 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు షోల్డర్ యొక్క విడ్త్ని 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే చంక్ యొక్క లెంత్ కూడా 4 ఇంచెస్కే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్కేల్తో ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ యొక్క లూజ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ యొక్క లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇలా చంక రౌండ్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెస్ట్ యొక్క లూజ్ని 5.5 ఇంచెస్కే మార్క్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మీకు ఖర్చు 2 ఇంచెస్ ఎక్కువగా ఉంటే 1.5 ఇంచెస్కి కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం వెస్ట్ యొక్క లూజ్ని 5.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఖర్చు దగ్గర పైకి ఇలా ఈ విధంగా ఒక 1/2 ఇంచుకి ఇలా ఈ విధంగా పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటే మనకి నడుము అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ప్రకారం లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ యొక్క విడ్త్ని చూసుకోవాలి. నెక్ యొక్క విడ్త్ వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి. నెక్ యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. మీరు కావాలంటే నెక్ మోడల్ అయినా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ అండి. అలాగే బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా నెక్ యొక్క విడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే లెంత్ వచ్చేసి 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత రౌండ్ నెక్నే డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. ఇలా ఈ విధంగా ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి మార్కింగ్ చేసుకోవాలి. కటింగ్ వచ్చి నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటాను. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ప్రకారం బాడీ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాడీ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, మిగిలిన లైనింగ్ క్లాత్ మీద బాటమ్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా మిగిలిన క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ వచ్చేలాగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టేప్ని తీసుకొని బాటమ్ పార్ట్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి. అయితే ఫ్రాక్ యొక్క లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ కదా. ఈ 22 ఇంచెస్లో మనం బాడీ పార్ట్ కోసం 9 ఇంచెస్ని తీసుకున్నాము. మిగతా 13 ఇంచెస్ వచ్చి ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ కోసం తీసుకోవాలి. టేప్ని ఇలా ఈ విధంగా పెట్టుకొని 13 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ మీద ఎగ్జాక్ట్ కొలత తీసుకునే అవసరం లేదండి. ఒకవేళ లైనింగ్ క్లాత్ మీకు సరిపోకపోతే 12 ఇంచెస్కి తీసుకోవచ్చు. క్లాత్ ఎక్కువగా ఉంటే 13 ఇంచెస్కి తీసుకోవచ్చు. ఫ్రాక్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనం కింద ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కదా, అప్పుడు ఒక 2 ఇంచెస్ క్లాత్ని ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటేనే 13 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి, లేదంటే 12 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. బాటమ్ పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ అనేది ఒక 1 ఇంచ్ తక్కువగా ఉండేలాగానే కట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ కోసం మనం తీసుకున్న క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కిందన క్లాత్ అనేది సమానంగా ఉండటానికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అలాగే హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బాడీ పార్ట్ని తీసుకొని ఇలా ఈ విధంగా చంక్ యొక్క రౌండ్ని డ్రా చేసుకోవాలి. అలాగే హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 3.5 ఇంచెస్ అండి. అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేసేసుకున్నాం కదా. హ్యాండ్స్ని కట్ చేయగా ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ మొత్తాన్ని ఇప్పుడు మనం బాటమ్ పార్ట్గా పెట్టేసుకోవాలి. అయితే ఈ క్లాత్ని ఇప్పుడు మనం సమానంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్లు ఉన్నాయి కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఇలా మనం ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకున్నాం కదా. మధ్యలో ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ని కూడా ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చుట్టూ సమానంగా కూడా కట్ చేసేసుకోవాలి. అయితే ఇప్పుడు మనము బాటమ్ పార్ట్ యొక్క లెంత్ని చూసుకుందాము. బాటమ్ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ కదా. ఇక్కడ మనకి క్లాత్ అనేది 13 ఇంచెస్ వచ్చిందండి. అయితే 13 ఇంచెస్ అనేది మనకి లైనింగ్ క్లాత్ అయితే ఎక్కువైపోతుంది కదా. అయితే 2 ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్ మీద బాడీ పార్ట్ని, హ్యాండ్స్ని అలాగే బాటమ్ పార్ట్ని కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. అయితే ఇలా మనం ఓపెన్ చేసుకునేటప్పుడు 2 ఫోల్డింగ్స్ మీద ఓపెన్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని 2 ఫోల్డింగ్స్ వచ్చేలాగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కిందన ఓపెన్స్ వచ్చాయి, పైన ఫోల్డింగ్ వచ్చింది కదా. ఈ కింద ఓపెన్స్ దగ్గర మనం కట్ చేసుకున్నటువంటి బాటమ్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం లైనింగ్ క్లాత్ని కొద్దిగా ఎక్కువగా కట్ చేసుకున్నాం కాబట్టి మెయిన్ క్లాత్ని దీనిని కూడా సమానంగా కట్ చేసేసుకోవచ్చు. లేదు మనం లైనింగ్ క్లాత్ని తక్కువ కట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం మెయిన్ క్లాత్ని ఎక్కువ కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ క్లాత్ అనేది ఎక్కువగా ఉండాలి. ఇప్పుడైతే సమానంగా ఉంది కాబట్టి రెండింటిని ఇలా ఈ విధంగా సమానంగా పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ మీద ఇలా లైనింగ్ క్లాత్ని పెట్టుకొని స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా మనం బాటమ్ పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. మనం కిందన బాటమ్ పార్ట్ని కట్ చేయగా పైన ఫోల్డింగ్ వైపుకి ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్ని మెయిన్ క్లాత్ మీద పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అయితే ఈ విధంగా మనం బాడీ పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ని, ఫ్రంట్ పార్ట్ని, బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా. అయితే ఫ్రంట్ పార్ట్కి మోడల్ కట్ చేసుకోవడానికి మరలా ఇంకొకసారి మనం క్లాత్ని కట్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మెయిన్ క్లాత్లు 2 కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇంకొకటి కూడా కట్ చేసుకోవాలి. మొత్తం బాడీ పార్ట్ కోసం మెయిన్ క్లాత్ని 3 కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 2 వస్తాయి, బ్యాక్ పార్ట్కి వచ్చి 1 వస్తుందండి. ఫ్రంట్ పార్ట్కి డిజైన్ కోసం అని చెప్పి ఇలా ఈ విధంగా 2 పీసులు కట్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం బాడీ పార్ట్ని కట్ చేయగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్తోని ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. దానికోసం క్లాత్ మొత్తాన్ని ఇలా ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా క్లాత్ మొత్తాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు దీన్ని ఇలా ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ యొక్క హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఆ హ్యాండ్స్ని తీసుకొని ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా దీని మీదన పెట్టుకోవాలి. అయితే ఇలా ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద హ్యాండ్స్ని పెట్టుకునేటప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టుకోకూడదు. ఇలా ఈ విధంగా కొద్దిగా పక్కకి పెట్టుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ దగ్గర మనం బుట్ట హ్యాండ్స్ని పెట్టుకోవాలి. దానికోసం ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని ఇలా ఈ విధంగా పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీని ప్రకారం ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలోని ఫోల్డింగ్ దగ్గర 2 హ్యాండ్స్కి ఇలా ఈ విధంగా సపరేట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఫోల్డింగ్కి పక్కకు పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకునేటప్పుడు ఇటువైపు క్లాత్ అనేది మిగిలింది కదా, ఆ మధ్యలో మనం ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి. ఇలా మనం హ్యాండ్స్ని కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం వెనకాల తాళ్ళు కోసం క్లాత్ని కట్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఈ విధంగా బాటమ్ పార్ట్ని తీసుకొని బాటమ్ పార్ట్కి ఇలా ఈ విధంగా సైడ్న క్లాత్ ఉంటుంది కదా, సైడ్కి క్లాత్ని ఇలా ఈ విధంగా 2 ఇంచెస్ దాకా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి క్లాత్ని వెనకాల తాళ్ళు కోసం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. వీటిని మనం వెనకాల తాళ్ళు కోసం స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఫ్రాక్ కోసం బాడీ పార్ట్ని అలాగే బాటమ్ పార్ట్ని హ్యాండ్స్ని వెనకాల తాళ్ళని కట్ చేసుకున్నాం కదా, స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇంతేనండి ఫ్రాక్ యొక్క కటింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.